Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇక ముందస్తు బెయిల్ వచ్చింది, అరెస్టు మాట తప్పింది. దీంతో ప్రస్తుతం మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాస్త ఊరట లభించినట్టుగా తెలుస్తోంది. అయితే మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా అజ్ఞాతం వీడతారా? ఇప్పుడు ఇదే ఉత్కంఠ కొనసాగుతోంది. 13న పోలింగ్ రోజు హింస చెలరేగింది. ఆ తర్వాత కూడా అల్లర్లు కొనసాగడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పిన్నెల్లి సోదరులు. ఇప్పుడు ముందస్తు బెయిల్ రావడంతో అజ్ఞాతం వీడే అవకాశం ఉంది అంటున్నారు. నియోజకవర్గానికి వస్తారని అభిమానులకి ఊహాగానాలు ఉన్న ఆంక్షల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు ఏం చేస్తారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. నాగరాజు, కోర్టు కొన్ని షరతులు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది బెయిల్ ఇవ్వడానికి. ఆ షరతులలో నియోజకవర్గానికి రాకూడదు అనే షరతు ఉందా? అయితే ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గంలోకి నేతలను రాకుండా ఒకవైపు నుంచి పోలీసులు, మరొక వైపు నుంచి కట్టడి చేస్తున్న నేపథ్యంలో ఎవరూ కూడా పల్నాడు జిల్లాలోని ముఖ్య నేతలు ఎవరూ కూడా ఆయా నియోజకవర్గాలకు వెళ్ళటం లేదు. అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించి చెలో మాచర్ల కార్యక్రమానికి పిలిపించినప్పటికీ ఈసీ కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఎవరో కూడా పల్నాడులో టెన్షన్ వాతావరణం నేపథ్యంలో నేతలు ఎవరో కూడా పర్యటనలు పెట్టొద్దు, పరామర్శల పేరుతో మాత్రం నియోజకవర్గాల్లో పర్యటిస్తే చాలా పెద్ద ఎత్తున అల్లరి జరిగే అవకాశం ఉంది, ఇంకా టెన్షన్ కొనసాగుతుంది కాబట్టి నేతలు ఎవరు కూడా మాచర్లు వెళ్ళవద్దని చెప్పి ఇటువైపు పోలీసులు, మరొక వైపు ఈసీ కూడా చెప్పిన నేపథ్యంలో ఈరోజు అజ్ఞాతం వీడి మాచర్ల నియోజకవర్గానికి పిన్నెల్లి సోదరులు వస్తారా అనే దాని మీద కూడా నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు పిన్నెల్లి సోదరులు నియోజకవర్గానికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే మే 13 పోలింగ్ తర్వాత 14వ తారీఖున కారపూడిలో కూడా అల్లరి జరిగాయి. ఆ తర్వాత 2-3 రోజులు మాచర్లోనే హౌస్ అరెస్ట్లో ఉన్న పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అయితే ఒక్కసారిగా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా ఖండిస్తూ తాము వ్యక్తిగత పనుల కోసం హైదరాబాద్ వచ్చామని, హైదరాబాద్లో ఉన్నామని, అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ తదనంతరం జరిగిన పరిణామాలు మాత్రం ఒక్కసారిగా మారిపోయాయి. ఏదైతే ఈవీఎం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాలవాయి గేట్లో బద్దలు కొట్టారంటూ కూడా ఈసీ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఈసీ కూడా పోలీసుకి స్పష్టంగా కేసులు నమోదు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆయన్ని అరెస్ట్ చేస్తారని కూడా ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అదేవిధంగా పోలీసులు హైదరాబాద్లో కూడా పిన్నెల్లి సోదరుల కోసం పెద్ద ఎత్తున గాలింపు అయితే చేశారు. ఈ క్రమంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడం, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పూర్తిగా అజ్ఞాతంలో నుంచి బయటకు వస్తారా, కార్యకర్తలకు ఏం చెప్తారు అనేది ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన అభిమానులతో పాటు కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పల్నాడులో పర్యటించే అవకాశం మాత్రం కనిపించడం లేదు. హైదరాబాద్లోనే అక్కడి నుంచి అభిమానులకి ఏదైనా బయటకు వచ్చి అభిమానులకి ఏదైనా చెప్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.